ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే మేము పీఆర్‌పీ చేయించుకున్నాము. ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు? లేదు అంటే మాకు 4 సిట్టింగ్స్ అన్నారు. 4 అయిపోయాయి. దాని తర్వాత మళ్ళీ రాకుండా ఈ పెయిన్స్ ఉండాలంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్. ఓహ్! నా టీమ్ ఎక్సర్సైజ్ చెప్తారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. బికాస్ హ్మ్. పీఆర్పీలో హీలింగ్ అవుతుంది, యెస్. కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్లనే స్టార్ట్ అవుతుంది. ఓకే. సెకండ్ పాయింట్ ఈజ్ అన్నెసెసరీ పని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారా అవసరం లేకపోతే కూడా, సో ఇది కష్టం. సో ఇది ఓకే. అవాయిడ్ చేయండి. థర్డ్ పాయింట్ ఈజ్ కంటిన్యూస్గా కూర్చోవద్దు, కంటిన్యూస్గా వాకింగ్ వద్దు. ఓకే. ఎక్కువ డ్రైవింగ్ ఉంటే, లైక్ ఐ సెడ్ మీన్స్ 50-60 కిలోమీటర్స్ ప్రతిరోజు డ్రైవింగ్ ఉంటే కొంచెం తక్కువ చేయండి. ఓకే. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షన్లో కాన్సన్ట్రేట్ చేయాలి. సో చిన్న చిన్న డైట్ మోడిఫికేషన్స్ నా టీం చెప్తారు, ఇది ఫాలో చేయాలి. సో అన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంతే.